వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వియర్స్, ఒక స్త్రీ మీ ఇంట్లో ఒకరి జీవితాన్ని తలకిందులు చేయాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు తను, ఏం చేద్దాం అనుకుంటుంది, అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ విషయంలో, మీ శత్రువుల విషయంలో డివైన్ టీమ్ ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు దైవిక హెచ్చరిక ఈ వీడియో ఏంటి అనేది నేను చెప్పానండి. డివైన్ మీకు ఏమైనా హెచ్చరించాలనుకుంటున్నారు అనేది కూడా చెప్పాను. అంటే ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది కూడా చెప్పాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజిల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఒక స్త్రీ వారి ఇంట్లో వాళ్ళ విషయంలో వారి జీవితాన్ని తలకిందులు చేయాలి అని అనుకుంటున్నారంట. ఎస్, ఎందుకు అనుకుంటున్నారు, ఎలా చేద్దాం అనుకుంటున్నారు, అసలు ఎవరు తను, ప్లీజ్ చెప్పండి ఏంజల్స్. ఉమెన్ ఆఫర్ ఇచ్చారంటండి, ఆఫర్ ఇస్తున్నారంట మీ విషయంలో వేరే వాళ్ళకి. మీ ఇంట్లో ఫెమినన్ విషయంలో కూడా తను ఆఫర్ ఇస్తుందంట. ఓకేనా, ఇలా చేయండి అని లెటర్ సికి ఇస్తున్నారు ఇద్దరు విషయంలో. అండ్ అందరితో కలిసి వాళ్ళకి సపోర్ట్ మెంబర్స్ కూడా ఇస్తున్నారంట. పలానా వాళ్ళు మీకు ఇక్కడ సాయం చేస్తారు, పలానా వాళ్ళ దగ్గర అడగండి, లేదా పలానా వాళ్ళకి ఫోన్ చేయండి టైంకి అని కూడా చెప్తున్నారంట. తర్వాత ఆఫర్ ఇస్తూనే తను ఏమనుకుంటుంది అంటే, మీ విషయంలో కానీ మీ ఇంట్లో వాళ్ళ విషయంలో కానీ ఇద్దరు విషయంలో కానీ మీరు అలాగే మీ ఇంట్లో ఒకరండి వారి విషయంలో ఏదో ఒకటి క్రియేట్ చేసిన తర్వాత ఆఫర్ ఎవరికైతే ఇస్తున్నారో లెటర్ సి లెటర్ ఉన్న పర్సన్ ఇద్దరు సీలు అండి, అంటే ఇద్దరు ఫాదర్ ఫిగర్స్, కుడి భుజం ఎడం భుజంగా ఉండాల్సిన వాళ్ళు, బ్రదర్ ఫాదరు లేదంటే అప్పర్ ఫాదర్ బ్రదర్ ఫిగర్, కార్మిక్ బ్రదర్, కార్మిక్ ఓకేనా, కార్మిక్ ఫాదర్, టేక్ యాజ్ రీజనెట్ అండి, కార్మిక్ పార్ట్నర్. ఇన్ కేస్ మ్యారేజ్ కాకపోయి ఉంటే కార్మిక్ ఫాదర్ ఆర్ అప్పర్ ఫాదర్, ఓకేనా, లేదా నైబర్ ఫాదర్. మీ సరౌండింగ్ ఎనర్జీలోనే మీ ఇంట్లో లేదా మీ చుట్టూ ఉన్న ఎనర్జీ అండి. ఓకేనా, ఏదైతే ఆఫర్ ఇస్తున్నారో తర్వాత వాళ్ళని పిఎస్లో చూసుకుందాంలే, తర్వాత అక్కడ వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు, రెడ్ హ్యాండెడ్గా పట్టించేసి అనే ఆలోచనతోనే వారు ఆఫర్ ఇస్తున్నారండి. ఓకేనా, తన మోటో ఏంటి అంటే మిమ్మల్ని బాధ పెట్టాలి, మీ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టాలి కంటే కూడా మీ ఇంట్లో మాస్కులను ఎవరైతే ఉన్నారో వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలనే ఆలోచనే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓకేనా, తన జీవితాన్ని తలకిందులు చేసేసుకోమంటే, తను వెళ్ళి ప్రాబ్లంలో ఇరుక్కోమంటే ఎవరు వినరు కదా. సో అందుకని మిమ్మల్ని చూపిస్తున్నారు తను, మీ విషయంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి డబ్బో ఇంకొకటో వాళ్ళకి ఏదైతే ఇష్టమో అది ఆఫర్ ఇస్తూ వాళ్ళని మీ మీదకి గొడవ పంపడానికి ప్రయత్నం చేస్తుందండి. ఓకేనా, మీ లైఫ్లో ఎలాంటి గుడ్ న్యూస్ లేకుండా చేయాలి అనుకుంటున్నారు. మీకు వచ్చే ఏదైతే గుడ్ న్యూస్ ఉందో, ఆఫర్ ఉందో అది లేకుండా చేయాలి. ఇక్కడ మ్యారేజ్, వెడ్డింగ్, ఇల్లు చూపిస్తుందండి, సెలబ్రేషన్ చూపిస్తుంది. సో ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. అండ్ ఇక్కడ ఇద్దరు గుంటె నక్కలు అండ్ వాటర్కి సంబంధించిన ఒక విషయాన్ని చిందించే ఒక వ్యక్తి, ఒక పర్సన్ అండి. ఓకేనా, వాళ్ళు ఏంటి అంటే వారికి తోకలోనే విషం ఉంటుంది ఈ వ్యక్తికి. ఓకేనా, బట్ ఏంటి అంటే ఈ గుంట నక్కలు ఎలా ఉన్నారు అంటే, ఇంట్లో గుంట నక్కలండి, వాళ్ళకి ఒంటి నిండా విషమే ఉంది. అంటే అంత ద్వేషిస్తున్నారు మిమ్మల్ని, మీ వాళ్ళని. కారణం లేదు, మళ్ళీ కారణం ఏంటంటే అది పెద్ద కారణం కూడా కాదు. ఓకేనా, మీరు సంతోషంగా ఉన్నారు, మీకు మంచి జరుగుతుంది, మీకు మర్యాద ఇస్తున్నారు, అండ్ మీరు పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు లేదా గౌరవంగా బతికేస్తున్నారు, మీకు సెటిల్ అయిపోతున్నారు. మీరు ఏదైతే చేస్తున్నారో దానివల్ల వారికి గౌరవం దక్కుద్ది, కానీ వాళ్ళు అలా అనుకోవట్లేదు. బయట వాళ్ళని చూసినట్టుగా చూస్తున్నారు. బయట వాళ్ళు ఎవరో ఏదో కొంచెం వాళ్ళని చూసి ఏడుస్తున్నట్టుగా ఆ విధంగా ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్ళు మీ వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, మీకు తోడుగా ఉండాల్సిన వాళ్ళు. ఇదంతా కూడా ఒక ఫెమినన్ చేస్తున్నారండి. ఓకేనా, ఒక స్త్రీ చేస్తుంది. తను డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఏ విధంగా అయితే చెప్పాలో, ఎక్కడ వేసే దండోరు అక్కడ వేస్తుంది తను. ఓకేనా, దానివల్ల ఏంటి అంటే వాళ్ళు నిజమే కదా, అవును కదా అనే భ్రమలో ఉన్నారు. కానీ తను ఎందుకు చెప్తుంది, చెప్పిన తర్వాత తను చెప్పిన పని చేసిన తర్వాత వీరి జీవితాలు ఏమైపోతాయని వీళ్ళు ఆలోచించట్లేదు. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి.
ఓకేనా? వారి జీవితాన్ని తలకిందులు చేయడానికే తనకి ఆఫర్‌లు ఇస్తుంది తను. మీ ఇంట్లో వ్యక్తులకి కూడా ఇస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న పర్సన్‌కి కూడా ఇస్తుంది. ఓకేనా? మొత్తానికి ముగ్గురు మేల్ పర్సన్స్‌కి ఇస్తున్నారండి. ఓకేనా? అండ్ మీ ఇంట్లో కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ కూడా అదే చూపిస్తుంది సీయూఎన్‌పీఎస్. మీరు కానీ, మీ ఇంట్లో కేర్ గివర్ గానీ, ఎవరైతే ఉన్నారో కుక్ చేస్తున్న వాళ్ళు వాళ్ళని గానీ ఏదో ఒకటి ఇబ్బంది పెట్టేలా చేసి వీళ్ళ చేత వాళ్ళని రెడ్డీ హ్యాండెడ్‌గా పట్టించేసి వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అనుకుంటున్నారండి. ఓకేనా? నిజానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో మీ ఇంట్లో వారికైతే అవకాశం లేదు అవకాశంగా తీసుకోవడానికి. అండ్ బయట ఒకరు ఎవరైతే ఉన్నారోనండి లెఫ్ట్ సైడ్ హౌస్ నుంచి అవకాశం లేదు. లేదా లెఫ్ట్ సైడ్ డోర్ చిన్న గేట్ ఓకేనా? ఛాన్స్ లేదండి. అండ్ అలాగే ఇంట్లో ఒకరు హోమ్‌లెస్ పర్సన్ విండోస్ నుంచి చూస్తున్నారు. లేదా ఇంటికి సంబంధించిన వ్యక్తి తనకసల ఛాన్సే లేదు. ఈ ముగ్గురు పర్సన్స్ కూడా మీ విషయంలో ఇబ్బంది పెట్టడానికి ఛాన్సే లేదండి. ఇబ్బంది పెట్టే అవకాశము కూడా లేదు. తను ఏదైతే చెయ్యాలి అనుకుంటుందో వర్డ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అది నిజం. ఓకేనా? మీరు ఎవరైతే ఫెమినైన్ వింటున్నారో, ఎవరైతే ఫెమినైన్ మీకు చెప్తున్నారో అది నిజమా కాదంటే అది నిజం. నిజమా కాదని మీరు డౌట్ పడి ఉంటే లేదు నిజమే చెప్తుంది. ఓకే? మీ మీ విషయంలో ఎవరు పలానా ఇలా లేదా మీ విషయంలో పలానా తను అలా చేస్తుంది అందుకే చేస్తుంది అని ఎవరైనా మీకు చెప్తున్నారు తన గురించి అంటే అది నిజమండి. దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్. ఓకేనా? అండ్ అలాగే గొడవ పెట్టుకోమని చెప్తున్నారంట. గొడవ పెట్టుకోవడం వల్ల మీకు అర్థమైపోద్ది సిచ్యువేషన్. మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి మీరే ఇంకొక పర్సన్ అనుకోండి, ఆ పర్సన్ అదే సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ అయ్యారు అని అనుకోండి, తర్వాత ఏంటి పరిస్థితి? ఒకసారి మీరు ఒక థర్డ్ పర్సన్గా ఉండి చూస్తున్నట్టుగా ఆలోచించండి. ఈ పర్సన్ కనుక తను చెప్పిన పని చేస్తే తర్వాత ఏంటి పరిస్థితి అని ఆలోచించండి. మీకు అర్థమైపోద్ది. తను మీకు గొడవలు పెడుతున్నారు, 5గురికి గొడవలు పెడుతున్నారు. ఒక అన్నోన్ పర్సన్గా చూడండి. పలానా సిచ్యువేషన్ ఇది, పలానా స్త్రీ ఇలా చెప్తున్నారు, పలానా ఇంట్లో వారి ఫెమినన్స్‌తో గొడవ పెట్టుకోమని లేదా వాళ్ళకి ఏదో గొడవ దిగమని ఏదైతే చెప్తున్నారో అప్పుడు మీరు క్లియర్‌గా చూడండి. ఓకేనా? 5 మెంబర్స్ విషయంలో ఏం చేస్తున్నారు అసలు అందరూ? చేసి నెగెటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోతున్నాయి. ఎన్నిసార్లు ప్రయత్నించినా దాని అర్థం దే ఆర్ డివైన్లీ ప్రొటెక్టెడ్. ఖచ్చితంగా వాళ్ళని నెగెటివ్ ఎనర్జీస్ చేసి వాళ్ళని మ్యానిపులేషన్ చేసి బాధ పెట్టి ఏడిపించే ఛాన్స్ లేదు. ఓకే? ఎస్, ద మూన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. లెటర్ ఎం విషయంలో ఇద్దరు విషయంలో కూడా చాలా ఇల్యూషన్లో భ్రమలో ఉన్నారు. ఓకేనా? ముగ్గురు ఎం లెటర్ మదర్ ఫిగర్ కేర్ గివర్ అండ్ ఇద్దరు కిడ్స్ సిబ్లింగ్స్ సిస్టర్స్ బ్రదర్స్. ఓకేనా? అండ్ అలాగే లెటర్ ఎన్ ఉన్న పర్సన్ ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు. ఇంట్లో ఒక వ్యక్తి అండి మొత్తం భ్రమ ఇల్యూషన్లో ఉన్నారు. అలాంటి ఏమీ జరగవు. ఓకేనా? ఇలా చేయాలి అని చెప్పి ఫెమినైన్ ఎనర్జీ చెప్తున్నారు. ఎవరికి ఫుల్ స్టాప్లు పెట్టడాలు జరగవు. ఎవరు గొడవ పెట్టేసుకొని ఇంకొకరి మీద గెంటేసే లాంటివి జరగవు ప్రాక్టికల్గా. అండ్ తను ఏం చేస్తుంది అంటే ఇంట్లోనే గొడవ పెడుతుంది అన్న విషయం వాళ్ళు గ్రహించుకోవాలి. ఓకేనా? ముందు గొడవ పడడానికి ఇక్కడ ఎవరైతే వ్యక్తి చూస్తున్నారో అతనికి ముందు తన కర్రతో తనే కొట్టుకున్నట్టుగానే బిహేవ్ చేస్తున్నారు. అంటే తన నోటి దగ్గర కూడా తనే చెడగొట్టుకుంటున్నారండి చాలా వేగంగా. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని తన లైఫ్ని తను రిస్క్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మనుషులు సక్సెస్ కాకుండా చేయడంలో. 9 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు వాళ్ళు. 9 ఇయర్స్ నుంచి మీ విషయంలోని మీ ఫ్యామిలీ విషయంలోని చాలా విషయాల్లో మీకు సక్సెస్ రాకుండా ఆపారు ఇంట్లో ఒక వ్యక్తి. తనకి ఈ విషయాల్లో మీకు సక్సెస్ రాకుండా మీకు చాలా పనులు అడ్డంకి కలిగించారు. చాలా పనులకి ఫుల్ స్టాప్ పెట్టిచ్చేశారు. కావాలని చాలా పనుల్లో ఎదగకుండా చేశారు. మీకు తెలీదు ఆ విషయం. మీ వాళ్ళు అనుకున్నారు. బట్ చాలా విషయాలు మీకు సక్సెస్ రాకుండా చేశారు. చేయడానికి కారణం వాళ్ళే. సక్సెస్ కాకపోవడానికి కూడా కారణం వాళ్ళే. బట్ వాట్ ఎవర్ ద కర్మ వాళ్ళు పే చేశారండి. వాళ్ళ కర్మ కూడా అనుభవిస్తున్నారు. ఓకేనా? సో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దాని 9 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. నిజానికి వాళ్ళు మీరు ముందుకెళ్ళకుండా చేసేయచ్చు, మిమ్మల్ని జీరో చేసేయచ్చు, రౌండప్ చేసేయచ్చు, ఇంట్లో ఒకరిని ఇబ్బంది పెట్టేయచ్చు అని ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు కండిషన్ చెయ్యాలి అని అనుకోవడం వల్ల వాళ్ళు సాధించింది ఏదీ లేదండి. యు ఆర్ ఆల్రెడీ హీల్డ్. ఓకేనా? మీరు ఆల్రెడీ హీల్ అయిపోయారు. మిమ్మల్ని బాధ పెట్టడానికి అసలు వీళ్ళకి ఛాన్సే లేదు. ఎస్, మీరు ఏదైతే పర్పస్తో వచ్చారో ఆ పని మీరు ఖచ్చితంగా చేసి తీరుతారు. యు ఆర్ ద డివైన్ లైట్. ఎస్, డివైన్ లైట్ యొక్క ప్రొటెక్షన్లో మీరు ఉన్నారండి. మీ యొక్క ఎనర్జీ మీరు అంత లైట్గా ఉంది, అంత బ్రైట్గా ఉంది. వారి యొక్క మ్యానిపులేషన్స్ అక్కడ ఛాన్సే లేదు. చూడండి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది, మీ ఎనర్జీ ఎలా ఉంది. ఓకేనా? దిస్ ఈజ్ యూ.
సో కీప్ గోయింగ్. లెట్ గో అయిపోయింది. వీళ్ళెవ్వరూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు. నియర్ ఫ్యూచర్‌లో వీళ్ళ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుస్తాయంట. ఓకేనా? యెస్. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి. వాళ్ళకి సంబంధించి వాళ్ళ కర్మ అనుభవించారనే న్యూస్ కూడా త్వరలోనే వినిపిస్తది. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. కార్మిక్ రీడింగ్స్, నెగెటివ్ ఎనర్జీ రీడింగ్స్, అలాగే నైబర్ రీడింగ్స్. ఓకేనా? నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఐ యామ్ బ్లెస్డ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.